అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈసీజీ అని ఒక టెస్ట్ అయితే మనకి రాస్తారండి. అది ఎలా చేస్తారు ఏంటి, నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా సరే ఇలా కనుక ఈసీజీలో ఇలా వస్తే మీరు అసలు ఏమి కంగారు పడకండి, ఏం టెన్షన్ అయితే పడకండి. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో చెప్తాను, మీకు ఇది తప్పకుండా అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈసీజీ అనేది కంపల్సరీ రాస్తారండి. అది డెలివరీ దగ్గరలో ఉన్నప్పుడైతే రాస్తారనమాట. ఈ ఈసీజీ ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి తప్పకుండా అయితే ఈసీజీ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాస్తారనమాట. ఈ ఈసీజీ టెస్ట్ అనేది మనకి హార్ట్కి సంబంధించి తీస్తారండి. ఇది మనకి అంటే గర్భిణీ స్త్రీకి తీస్తారనమాట. అంటే మన హార్ట్ ఎలా ఉంది, అంతా బాగానే ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, మన హార్ట్ వీక్గా ఉందా, హెల్తీగా ఉందా అని చెప్పేసి అయితే తీయడం అయితే ఇది జరుగుతుందండి. అయితే నాకు ఇది ఫస్ట్ తీసారనమాట. ఈ ఈసీజీ టెస్ట్ రాసినప్పుడు తీసారండి. తీస్తే అయితే అందులో కొంచెం వాల్యూస్ ఉంటాయి కదా, అవి డాక్టర్స్ తెలుస్తాయి. అది కొంచెం తేడాగా అనిపించి నాకు రిపీట్గా 1 వీక్ ఆగి మళ్ళీ రమ్మన్నారనమాట. రమ్మని చెప్పేసి మళ్ళీ రిపీట్గా ఈసీజీ టెస్ట్ అనేది అయితే రాశారండి నాకు. మళ్ళీ రాసినప్పుడు నేను వెళ్ళి మళ్ళీ తీయించుకున్నాను అనమాట. తీయించినప్పుడైతే అందులో మళ్ళీ ఏమైనా వచ్చిందంటే, మనకి గుండెలో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యాయి కొన్ని ఉంటాయి కదండి నరాలు, వాటిలో ఒక్క దాంట్లో స్లోగా బ్లడ్ అనేది వెళ్తుందని చెప్పేసి అయితే అన్నారనమాట. అయితే ఇంకా అలా అన్నప్పుడు నాకైతే చాలా భయం వేసిందండి. ఎందుకంటే మదర్ హెల్తీగా ఉంటేనే కదా బేబీ లోపల హెల్తీగా ఉండేది. సో నాకు ఇలా ఉందంటే నాకు వెంటనే ఇంకా ఆపరేషన్ చేసేస్తారేమో, సి సెక్షన్ చేసేస్తారేమో, ఇంకా ఆల్రెడీ 9th మంత్ కదా అని అయితే చాలా భయం వేసిందండి. అయితే ఆ టైంలో మళ్ళీ ఏమన్నారంటే, అసలు ఈ ప్రాబ్లం అనేది ఈ ఏజ్లో అసలు రాకూడదు, హార్ట్కి సంబంధించి మీరు మళ్ళీ రిపీట్గా మళ్ళీ రాస్తాను, మళ్ళీ తీయించుకోండి అన్నారండి. ఇంకా నేను ఏం చేశానంటే, ఇంకా అసలు మళ్ళీ తీయించుకునేది లేదు, ఏమీ లేదని చెప్పేసి ఇంకా మా డాక్టర్ గైనకాలజిస్ట్ నేను చూపించుకునే డాక్టర్ని అయితే మళ్ళీ కన్సల్ట్ అయ్యి ఇలా చెప్పానమాట. ఇది ఇలా ఉందండి, హార్ట్ ఒక నరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాస్త స్లోగా అవుతుందంట, బ్లడ్ అనేది స్లోగా వెళ్తుందంటే అండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందండి. అప్పుడు హాస్పిటల్లో ఉన్న హార్ట్కి సంబంధించిన కార్డియాలజిస్ట్ దగ్గరికి అయితే ఈ రిపోర్ట్స్ అన్నీ పంపించి చూపించారనమాట. అప్పుడైతే ఆవిడ ఒక్క మాట చెప్పిందండి, మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఇలా అయితే కొన్ని ఇబ్బందులు రావడం అయితే కామన్ అమ్మా, ఇదైతే నీకు లైఫ్ లాంగ్ ఉండదు, నీకు డెలివరీ అయిన తర్వాత అయితే క్యూర్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఉన్న డెలివరీ నీ ప్రెగ్నెన్సీ టైంలో ఇదంత ఎఫెక్ట్ అయితే అసలు ఏమీ కాదనమాట. ఈసీజీలో నార్మల్గా అందరికైతే నార్మల్గా బాగుందనే వస్తుంది, ఇలా వచ్చినా సరే ఏం కాదనమాట, దీనివల్ల పెద్ద సమస్య అయితే ఏమి ఉండదని చెప్పేసి అయితే అన్నారండి. అప్పుడు ఈసీజీ తీసినప్పుడు నాకు రిపీట్గా మళ్ళీ ఏ టెస్ట్ రాశారంటే, సంథింగ్ ఆర్డీడీ 3D అని ఏదో ఉందండి. ఆ టెస్ట్ అయితే రాయడం జరిగిందనమాట. కుదిరితే నేను ఆ రిపోర్ట్స్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానమాట. ఇలా కనుక మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈసీజీ టెస్ట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం కనుక వస్తే మీకు ఖచ్చితంగా అదైతే క్యూర్ అయిపోతుందండి. దానివల్ల అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. అప్పుడు మాకు ఇంకా భయం వేసి మళ్ళీ ఏం చేస్తామంటే, అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి డెలివరీ అయిన తర్వాత నేను మళ్ళీ ఈసీజీ టెస్ట్ అయితే రిపీట్గా చేయించుకున్నానండి. చేయించుకున్నప్పుడైతే నా హార్ట్ నా గుండె అంతా మంచిగా ఉంది, బాగుందని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఈ ప్రెగ్నెన్సీలో ఇలా ఈసీజీలో ఇటువంటి ప్రాబ్లం కనుక వస్తే మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి, అంతా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.